ద బిగ్గెస్ట్ క్వశ్చన్, ఎస్ఆర్హెచ్ ఈ ఐపీఎల్ గెలవచ్చా? ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాము. ప్యాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్లు ఇంజురీ కారణం వల్ల మిస్ అవ్వబోతున్నాడు ఇనిషియల్గా. అందుకనే వీఆర్ గోయింగ్ టు సీ ఎ యంగ్ లీడర్ ఇషాన్ కిషన్. మరి కొంతమంది ప్లేయర్స్ ఇంజూరీ ఉండటం వల్ల టీమ్ కాంబినేషన్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు గోయింగ్ ఫార్వర్డ్ ఐపీఎల్లో? కొంతమంది ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు, కొంతమంది ప్లేయర్స్ ఫామ్లో లేరు. దాని ప్రకారం ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ ఎలా ఉండొచ్చు ఈ ఐపీఎల్లో అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఆల్సో ఫైనలీ ఎస్ఆర్హెచ్ ఈ ఐపీఎల్లో ఎక్కడ ఫినిష్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు డూయింగ్ వెల్. మొత్తానికి కరెక్ట్గా 1 వీక్ ఉంది ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి. అందుకని ఐ థాట్ ఇంపార్టెంట్ టీమ్స్ ప్రివ్యూ చేద్దామని చెప్పేసి అందుకని నథింగ్ బెటర్ దాన్ స్టార్టింగ్ ఆఫ్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్ ఆఫ్ దిస్ ప్రివ్యూ, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ టు దట్. సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చూపిస్తా. 2013లో ఫస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఆడింది ఐపీఎల్. అక్కడ నుంచి నెక్స్ట్ 8 ఇయర్స్ 6 టైమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. మోస్ట్ కన్సిస్టెంట్ సైడ్. 2016లో ఛాంపియన్షిప్ కూడా గెలిచాము. ఐ విల్ ప్రౌడ్లీ సే దట్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ద విన్నింగ్ స్క్వాడ్. దాని తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ ఒక్కటేసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. ఫైనల్లో కేకేఆర్తో ఓడిపోయారు. మిగతా ఇయర్స్ 4 ఇయర్స్ ప్లే ఆఫ్స్ కూడా రాలే. ఎందుకు? ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ వాజ్ ఎ బౌలింగ్ సెంట్రిక్ టీమ్. దాని తర్వాత స్లోలీ ప్లేయర్స్ని కోల్పోయారు. ఇంపార్టెంట్ బౌలర్స్, వికెట్ టేకింగ్ ఆప్షన్స్ని ఆప్షన్లో కానీ తర్వాత యాజ్ అ ఇయర్స్ ప్రోగ్రెస్ అయింది రిటైన్ చేసుకోలేపారు. మెల్లిగా బ్యాటింగ్ సెంట్రిక్ టీం కింద మారిపోయింది. సో బ్యాటింగ్లో రన్స్ కొడితేనే మ్యాచ్కి గెలుస్తున్నారు, లేకపోతే గెలవట్లేదు. ఇది సపోర్ట్ చేస్తానికి నెంబర్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ బ్యాటింగ్ యూనిట్ నెంబర్స్, టీమ్ టోటల్స్. ఎస్ఆర్హెచ్ ఎప్పుడైతే 200+ రన్స్ కొట్టారో లాస్ట్ ఇయర్ అన్ని మ్యాచ్లు గెలిచారు. కొట్టలేదో మ్యాచ్లు గెలవలేదు. అయితే ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీకు చూపిస్తే ఫస్ట్ 8 మ్యాచెస్లో 6 మ్యాచ్లు ఓడిపోయారు. 2 మ్యాచ్లు 200+ రన్స్ కొట్టిన మ్యాచ్లు గెలిచారు. మిగతా మధ్యలో లో స్కోర్స్ వచ్చినాయి చూడండి. సెకండ్ మ్యాచ్ 190, 163, 120, 152. ఎందుకు లో స్కోర్స్ వచ్చినాయి? ఆ సెకండ్ మ్యాచ్ 190 వదిలేస్తే మిగతా 4 మ్యాచ్లు స్లో పిచ్చెస్ ఇచ్చారు అపోనెంట్స్. ఆర్ వెదర్ కండిషన్ సమ్మర్ వల్ల వికెట్ స్లో ఉండటం వల్ల ఏమైందంటే గేమ్ ప్లాన్ అల్ట్రా అగ్రెసివ్ అయితే ఆడతారో అది బ్యాటింగ్ ప్లాన్ సూట్ అవ్వలేదు. అది బ్యాక్ఫైర్ అయింది. అది సరిదిద్దుకోవడానికి ఈసారి ఆప్షన్లో ఏం చేశారంటే కొంతమంది ప్లేయర్స్ని పిక్ చేశారు. ఐ విల్ టెల్ యూ హూ ఆర్ దే. ముందు మీకు తెలుస్తుంది. ఓకే, నౌ కండిషన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఏ గ్రౌండ్స్లో ఫస్ట్ 4 మ్యాచెసే కదా వచ్చింది ఇనిషియల్ స్కెడ్యూల్, దాని గురించి చూద్దాం. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 4 మ్యాచెస్లో 3 బ్యాటింగ్ పిచ్చెస్లో ఆడుతున్నారు. ఫస్ట్ ఆర్సీబీ చిన్న గ్రౌండ్ బ్యాటింగ్ పిచ్, కేకేఆర్ చిన్న గ్రౌండ్ బ్యాటింగ్ పిచ్, దాని తర్వాత ఎల్ఎస్జీ ఇట్స్ అంటే హైదరాబాద్లోనే ఆడుతున్నారు. ఆఫ్టర్నూన్ గేమ్ అయినా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. అప్పుడప్పుడు స్లో కూడా ఉంటుంది కానీ యూ ఎక్స్పెక్ట్ ఫస్ట్ మ్యాచే కాబట్టి ఫ్రెష్ వికెట్, మంచి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. దాని తర్వాత పంజాబ్తో ఈ వికెట్ కొంచెం స్లో ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడే లో స్కోర్ అయింది. మీకు గుర్తుందా పంజాబ్ లాస్ట్ ఇయర్? అది మినహాయిస్తే మిగతా 3 మ్యాచెస్ గుడ్ బ్యాటింగ్ పిచ్. పంజాబ్ న్యూ చండీగఢ్లో ఆడుతున్నారు, ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి కొంచెం స్లో ఉండొచ్చు. అయితే ఇప్పుడు 4 మ్యాచ్లో 2 డే గేమ్స్ ఆడుతున్నారు. ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జీ ఆడుతారు. ఓన్లీ టీమ్స్ 2 డే గేమ్ ఆడుతున్నారు. ప్లస్ ఎస్ఆర్హెచ్ ఒకటే హోమ్ గేమ్ ఆడుతున్నారు. 3 ట్రావెల్ చేస్తున్నారు. మొత్తం నార్త్ అక్కడికి తిరిగేసి వస్తున్నారు. మొత్తము కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. బట్ ఐపీఎల్లో ఛాలెంజెస్ ఎదుర్కొనే ఛాంపియన్షిప్ గెలవాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ ట్రికీ ఇనిషియలీ. ఓకే, నౌ కమింగ్ టు స్క్వాడ్ చూపించే ముందు ఇంపార్టెంట్ చెప్పాలి ఏంటంటే ఆల్రెడీ క్యాంప్ స్టార్ట్ అయిపోయింది ఎస్ఆర్హెచ్ది. ఇవాళ నుంచి ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లు కూడా ఆడుతున్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చేస్తున్నారు. ఇంతకుముందు డొమెస్టిక్ ప్లేయర్స్ ఆడారు, సెంటర్ వికెట్ ప్రాక్టీస్ అన్ని చేస్తున్నారు. కానీ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫామ్ ఎట్లా ఉందో, ప్లేయర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉందో, కాన్ఫిడెన్స్ ఎట్లా ఉందో ఇదంతా తెలుస్తుంది అనమాట. అది ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నారు. ఓకే, అండ్ కమింగ్ టు కమిన్స్, మీకు తెలుసు ఇనిషియల్లీ కొన్ని మ్యాచ్లు మిస్ అవుతున్నాడు. కానీ ఈజ్ గోయింగ్ టు మోస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే బెంగళూరులో ఫస్ట్ మ్యాచ్ ఉంది కదా, ఆ రోజు హీ విల్ బి జాయినింగ్ ద స్క్వాడ్. మ్యాచ్ ఆడాడు కానీ విల్ బి దేర్ విత్ ద టీమ్. దట్ ఈస్ వాట్ ఐ కేమ్ టు నో ఇప్పుడు దాకా. అది సంగతి. ఓకే, ఇప్పుడు మీరు కంప్లీట్ స్క్వాడ్ చూడండి. ఈ మొత్తం స్క్వాడ్లో ఐ వాంట్ టు షో ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇది చూడాల్సింది ఏంటంటే 3 ప్లేయర్స్ మీకు హైలైట్ చేశారు. ఫస్ట్ కమిన్స్ ఇంజురీ, దాని తర్వాత ఇషాన్ మలింగా షోల్డర్ ఇంజురీ ఉంది. వరల్డ్ కప్ కూడా ఆడలే, మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. హీల్ బి మోస్ట్ లైక్లీ వచ్చేస్తాడు అనిపిస్తుంది. కానీ ఫస్ట్ మ్యాచ్ ఆడతాడా లేదా ఐ హ్యావ్ మై డౌట్, ఎందుకంటే మ్యాచ్ ప్రాక్టీస్ లేదు కదా. అండ్ ఇప్పుడు దాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలే. సో ఇంకోటేమో జాక్ ఎడ్వర్డ్స్, దీనైతే రూల్డ్ అవుట్, హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ అయింది తనకి. ఈజ్ కంప్లీట్లీ. మరి రీప్లేస్మెంట్ అయితే ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. అండ్ నౌ కమింగ్ టు ఇంకా ఇంపార్టెంట్ థింగ్, మీకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చూపించాల్సింది. బ్యాటర్స్ని బౌలర్స్ని డివైడ్ చేశా విత్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూస్తే బ్యాటర్స్కి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అందరికీ ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ సలీల్ అరోరా ఇంకా స్మరణ్. వాళ్ళు కూడా సూపర్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు. ఇయర్ మోస్ట్ లైక్లీ ఆడతారు ప్లేయింగ్ లెవెన్లో కూడా చూడండి.
వాళ్ళ గురించి ముందు ముందు చెప్తా. కానీ బౌలర్స్ విషయానికి వచ్చేసి చూడండి, ఎక్స్పీరియన్స్ ఓన్లీ 3 బౌలర్స్కి ఉంది. అంటే హర్షల్ పటేల్, ఉనట్కర్, శివం మావి, జీషాన్ అన్సారీకి ఒక లాస్ట్ ఇయర్ ఆడాడు మ్యాచ్లు, ఈశాన్ మలింగో 7 ఆడు. అది మినాయిస్తే ఆల్మోస్ట్ 7 ప్లేయర్స్ అయితే ఒక్క మ్యాచ్ కూడా ఐపీఎల్ ఆడలేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐపీఎల్ ఆడకపోతే మంచిగా పర్ఫార్మెన్స్ రాదని, కానీ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉందని మీకు చూపిస్తున్నా. దిస్ ఈజ్ ఎ పాయింట్ టు బీ డెఫినెట్లీ నోటెడ్. సో ఇప్పుడు కరెంట్లీ అవైలబుల్ స్క్వాడ్తో ఎస్ఆర్ఎస్ స్ట్రెంగ్త్ ఇంకా వీక్నెసెస్ ఏంటో చూద్దాం ఈ సీజన్. ఫస్ట్ స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడదాం. నెంబర్ 1, ఫియర్లెస్ అప్రోచ్ బ్యాటింగ్. ఇదే ఎస్ఆర్ఎస్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అలాంటి బ్యాటర్స్ ఉన్నారు, అలాంటి అప్రోచ్ కూడా ఉంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి టాప్ 4. చూడండి, మీరు ఏ టీం ఫ్యాన్ అయినా ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే, ఎస్ఆర్ఎస్ టాప్ 4 మాత్రం దుమ్ము లేపే బ్యాటర్స్. 1 and 2 ఐసీసీ ర్యాంకింగ్స్లో అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్తో పాటు హెడ్ ఇంకా క్లాసెన్, మోస్ట్ డిస్ట్రక్టివ్ బ్యాటింగ్, డౌట్ లేదు. దాని తర్వాత డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఈసారి ఎస్ఆర్హెచ్కి. లాస్ట్ ఇయర్ మేబీ కొంచెం అటు ఇటు అయింది, కానీ ఈ సీజన్ ఫోకస్ చేశారు. చూడండి, క్లాసెన్, నితీష్తో పాటు సలీల్ అలోరా, లివింగ్స్టన్ కూడా ప్లేయింగ్ 11లో మోస్ట్ లైక్లీ ఆడొచ్చు. కమిన్స్ ఇనిషియల్లీ లేడు కాబట్టి డీప్గా బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ స్ట్రెంగ్త్, ఆల్రౌండ్ డెప్త్ కూడా ఉంది ఈసారి. అభిషేక్ శర్మ అప్పుడప్పుడు బౌలింగ్ వేస్తాడు, నితీష్ బౌలింగ్ వేస్తాడు, లివింగ్స్టన్ బౌలింగ్ వేస్తాడు, బ్రైడన్ కార్స్ కూడా ఇనిషియల్లీ మ్యాచ్ ఆడచ్చు కమిన్స్ అబ్సెన్స్లో. తను కూడా ఆల్రౌండర్ కాబట్టి ఆల్రౌండ్ డెప్త్ ఎక్కువ ఉంది. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈసారి ఎస్ఆర్హెచ్కి. నౌ కమింగ్ టు ద వీక్నెస్. నెంబర్ 1, ఇంజురీ. కొంతమంది ఫాస్ట్ బౌలర్స్, కమిన్స్ ఆడట్లే ఫస్ట్ మ్యాచెస్, ఇషాన్ మలింగా షోల్డర్, బికాజ్ లాస్ట్ ఇయర్ తను లాస్ట్ మ్యాచెస్ ఆడి ఎట్లా గెలిపించాడు చూసాం. చాలా మంచి బౌలర్ తన్నే మిస్ అవుతారు ఒకవేళ ఆడపోతే ఫిట్ అయ్యి. అండ్ యూ గాట్ కొంతమంది జాక్ ఎడ్వర్డ్స్ కూడా ఇంజురీ అయ్యారు. సో ఇంజురీస్ అవ్వటం లాస్ట్ మూమెంట్లో కొంచెం టీమ్ కాంబినేషన్ అనేది కొంచెం దెబ్బతింటుంది ఇనిషియల్లీ, దీంట్లో డౌట్ లేదు. ఇది ఒక వీక్నెస్. దాని తర్వాత వచ్చేసి బౌలింగ్ యూనిట్. ఇన్ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను ఇందాక, మీకు నెంబర్స్ చూపించా. ఇన్ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి అవుతుంది, ఆడేదాకా చెప్పలేం మనం. ఇన్ఎక్స్పీరియన్స్ అంటే మీకు తెలుసు, కొంచెం నర్వస్నెస్ ఉంటుంది ఇనిషియల్లీ, అది కూడా కొంచెం బ్యాక్ ఫైర్ అవ్వచ్చు ఇనిషియల్లీ. దాని తర్వాత బ్యాటింగ్ వచ్చేసి ఇందా చెప్పిన స్లో పిచ్చెస్లో అల్ట్రా అగ్రెసివ్ స్టైల్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ లెఫ్ట్ హ్యాండర్స్ టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఆఫ్ స్పిన్నర్స్ వస్తారు. వరల్డ్ కప్లో చూసామా, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్నర్స్కి అవుతారు. అలాంటి గేమ్ ప్లాన్తో వస్తారు ఈ ఐపీఎల్ కూడా. అది ఎట్లా ఎదుర్కొంటారు, ఒకవేళ సరిగా ఆడపోతే స్పిన్నర్స్ని స్లో పిచ్చెస్ ఇస్తే అది కూడా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. ఇదొక వీక్నెస్. దాని తర్వాత ఫైనలీ ఇది మాత్రం కంపల్సరీ, క్యాప్టెన్సీ మిస్ అవుతారు ప్యాట్ కమిన్స్. ఇనిషియల్లీ ఫ్యూ మ్యాచెస్, అన్నీ కాదు, విల్ బీ బ్యాక్ అగైన్ యాజ్ క్యాప్టెన్. కానీ చెప్పండి, టు రీప్లేస్ కమిన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అయినో ఇషాన్ కిషన్ డొమెస్టిక్లో మంచిగా చేశాడు, కానీ కమిన్స్ క్యాప్టెన్సీ ఇనిషియల్లీ కొంచెం మిస్ అవుతారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓకే, నౌ స్ట్రెంత్ వీక్నెస్ అయిపోయింది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్లేయర్స్ ఫామ్. చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతకుముందు ఎంత పెద్ద టాప్ ప్లేయర్ అయినా కరెంట్ ఫామ్ చాలా ఇంపార్టెంట్. అందుకు అది చూపిస్తాను మీకు. లాస్ట్ 10 మ్యాచెస్ T20 ఫార్మాట్లో మొత్తం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ యూనిట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నా చూడండి స్క్రీన్ మీద. బ్యాటర్స్ ఆల్మోస్ట్ అందరు మంచి ఫామ్లో ఉన్నారు. అంటే మీరు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఫామ్ కొంచెం తక్కువ ఉంది. అంటే మీరు వరల్డ్ కప్లో వాళ్ళు ఎంత రన్స్ కొట్టలేదు. కానీ అగైన్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐపీఎల్లో ఈ బ్యాటింగ్ పిచ్చెస్లో దుమ్ము లేపేస్తారు. అది మినేస్తే బ్యాటింగ్ ఫామ్ అందరిది మంచిగా చూడండి. బౌలర్స్ విషయానికి వస్తే ఫామ్ ఇలా ఉంది మొత్తానికి. కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఆడిన ప్లేయర్స్లో బౌలింగ్ ఫామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అటు ఇటు ఉంది కొంచెం. ఓకే, ఫామ్ ఎందుకు చూపిస్తుందంటే ఫామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఈస్ కమ్ టు ఐపీఎల్లో. కోచెస్ కానీ సపోజ్ స్టాఫ్ అదే చూస్తారు, అలాంటి ప్లేయర్స్కి ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తారు ప్లేయింగ్ 11లో. సో అన్నీ చూసారు కదా. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్లేయింగ్ కాంబినేషన్ ఎలా ఉండొచ్చు ఎస్ఆర్హెచ్, ఎస్పెషల్లీ ఫస్ట్ మ్యాచ్. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ మ్యాచ్ బ్లాక్ బస్టర్ అగేన్స్ట్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ నా ప్రకారం ఇలా ఉండొచ్చు. నెంబర్ 1, 2, 3 లెఫ్ట్ హ్యాండర్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ క్యాప్టెన్, 3 లెఫ్ట్ హ్యాండర్స్ అట్ ద టాప్. దాని తర్వాత క్లాసెన్, దే పిక్ దెమ్సెల్వ్స్, ఈ 4 బ్యాటర్స్ అందరు ప్లేయింగ్ 11లో వీళ్ళే ఉంటారు. దీని తర్వాత నెంబర్ 5 బ్యాటర్ కొంచెం ట్రికీ, కొంతమంది డిఫరెంట్ ప్లేయర్స్ పిక్ చేయొచ్చు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ సలీల్ అరోరా. అది ఎందుకో మీకు చెప్తా. ఇక్కడ వేరే ఆప్షన్స్ ఇక్కడ ఎవరంటే, ఒకళ్ళేమో అనికేత్ వర్మ, లాస్ట్ ఇయర్ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు, అండ్ స్మరన్ లెఫ్ట్ హ్యాండర్. అయితే వై సలీల్ అరోరా అని చెప్పేసి తర్వాత చెప్తాం. ముందు వై నాట్ దిస్ టూ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అనికేత్ వర్మ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూడండి, ఇక్కడ బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. లాస్ట్ 10 మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ ఇది. T20 తను ఆడింది ఇప్పుడు దాకా. డొమెస్టిక్లో అంత మంచి ఫామ్లో లేడు తను. ఓకే, ఇంకోటి వై నాట్ స్మరన్ అంటే బికాజ్ ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్. అదర్వైజ్ డొమెస్టిక్లో సూపర్ పర్ఫార్మెన్స్, ఇన్ఫాక్ట్ ఈజ్ ద బెస్ట్. కాకపోతే టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు అట్ ద టాప్ నుంచి. ఆల్రెడీ పైన 3 ఉన్నారు, క్లాస్ అని ఒకడే రైట్ హ్యాండర్. మళ్ళీ టాప్ 5లో ఇంకో స్మరన్ కూడా తీసుకుంటే టాప్ 5లో 4 లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. అప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది, మళ్ళీ ఆఫ్ స్పిన్నర్స్ వస్తారు, ఇవన్నీ ఉంటాయి. అందుకనే ఐఎమ్ గోయింగ్ విత్ సలీల్ అలోరా. అండ్ వై సలీల్ అలోరా ఇప్పుడు వస్తున్నా ఆ పాయింట్కి. నెంబర్ 5లో తన డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో
ఇదే పొజిషన్లో దుమ్ము లేపేశాడు. ఆ నెంబర్స్ చూడండి. నెంబర్ 5లో ఆడుతూ తను 359 రన్స్ కొట్టాడు, క్లోజ్ టు 60 యావరేజ్, 197 అంటే క్లోజ్ టు 200 స్ట్రైక్ రేట్. ఇదే పొజిషన్లో వచ్చి సెంచరీ కూడా కొట్టాడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో. అండ్ ఈ నెంబర్ 5 పొజిషన్లోనే ఆడుతూ, అంటే 2 మ్యాచ్లు అవుట్ ఆఫ్ హిస్ పొజిషన్ ఆడాడు. నెంబర్ 5 6 మ్యాచ్లు ఆడితే 200 పైన స్ట్రైక్ రేట్ ఉంది తనకి. సో అందుకనే ఈ నెంబర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది తినకి. దట్స్ వై సలీల్ అరోరా మంచి ఫామ్ యూజ్ చేసుకోవాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లు ఉన్నాయి ఇవాళ నుంచి, అక్కడ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే హీ విల్ టేక్ ద బర్త్. నా ప్రకారం సలీల్ అరోరా మరి ఫ్రాంచైజీ ఏమైనా చేయొచ్చు. ఐ ఫీల్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిట్. దీని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, దాని తర్వాత ఐమ్ గోయింగ్ లియామ్ లివింగ్స్టన్. లెగ్ స్పిన్ వేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు, ఈ కెన్ ప్లే లైక్ ఏ ఫినిషర్. పవర్ ఉంది తన దగ్గర, ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ లీగ్స్ ఆడుతున్నాడు, ఇంగ్లాండ్కి ఆడలే కానీ కొన్ని లీగ్స్ ఆడుతున్నప్పుడు తను ఐ థింక్ అవుట్ సైడ్ T20 లీగ్స్ ఈజ్ డన్ డీసెంట్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత బ్రైడన్ కార్స్. వై బ్రైడన్ కార్స్ ఇక్కడ అనొచ్చు ఇషాన్ మలింగాకి షోల్డర్ ఇంజురీ ఉంది కదా, మ్యాచ్ ప్రాక్టీస్ ఎక్కువ లేదు. మేబీ విల్ టేక్ సమ్ టైం అనిపిస్తుంది. ఫ్రాంచైజీ కంప్లీట్లీ ఫిట్ అయితే ప్లేయింగ్ లెవెల్లో ఆడిపోవచ్చు. కానీ రైట్ నో ఐ ఫీల్ దట్ మ్యాచ్ ప్రాక్టీస్ ఎక్కువ లేదు కూడా. బ్రైడన్ కార్స్ కూడా 140-145 వేస్తాడు, పేస్ మంచిగా, బ్యాటింగ్ కూడా చేస్తాడు, న్యూ బాల్ బౌలర్ తను మంచిగా వేస్తాడు ఇనిషియల్లీ. సో బ్రైడన్ కార్స్ విల్ బి దేర్ అనిపిస్తుంది. దాని తర్వాత హర్ష్ జుబే, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. వై ఓన్లీ హర్ష్ జుబే, వై నాట్ అదర్ స్పిన్నర్ అంటే, హర్ష్ జుబే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేస్తాడు. అవతల పక్క ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీకి ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఓపెనర్స్, ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి కొంచెం స్ట్రగుల్ అవుతారు అప్పుడప్పుడు, మనకు తెలుసు. అందుకనే న్యూ బాల్తో కూడా బౌలింగ్ వేస్తాడు హర్ష్ జుబే. బ్యాటింగ్ కూడా చేస్తాడు, వెరీ గుడ్ ఫీల్డర్, మిడిల్ ఓవర్స్లో మంచి కంట్రోల్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి హర్ష్ జుబే స్టార్ట్ అవుట్ చేస్తాడు అనిపిస్తుంది. అట్ నెంబర్ 9. నెంబర్ 10 హర్షల్ పటేల్. నెంబర్ 11 జయదేవ్ ఉన్నట్కర్. వీళ్ళిద్దరినైతే ఆడిపియాల్సింది, ఎందుకంటే వీళ్ళిద్దరు మోస్ట్, అంటే ఇప్పుడు కమిన్స్కి ఇంజురీ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ కాబట్టి వీళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెన్లో ఆడతారు అనిపిస్తుంది. దీని తర్వాత నెంబర్ 11 జయదేవ్ ఉన్నట్కర్ ఆడతాడు, ఇందా చెప్పినాడు. అయితే నౌ కమింగ్ టు ఇంపాక్ట్ ప్లేయర్ నెంబర్ 12 శివం మావి, ప్రఫుల్ హింగే. వీళ్ళిద్దరూ న్యూ బాల్తో వేసే బౌలర్స్, అందుకనే పవర్ ప్లేలో వీళ్ళిద్దరు ఆప్షన్స్ ఉండొచ్చు. అండ్ శివాంగ్ కుమార్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్, మంచిగా వేస్తాడు. ఆల్ డిపెండ్స్ ఆన్ ఈ ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో వీళ్ళు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తారు, ఎవరు కాన్ఫిడెన్స్ మంచుకుంటే వాళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ టూ ఎర్లీ టు పిక్ ప్లేయింగ్ 11. అయినా నా ప్రకారం ఇట్లా ఉంటే బాగుంటుంది. స్ట్రాటజికలీ పవర్ ప్లేలో ఎవరు వేయాలి, మిడిల్ ఓవర్స్లో ఎవరు వేయాలి, డెత్లో ఎవరు, అవన్నీ చూస్తే కొంతమంది బికాస్ ద ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఇంజూర్డ్, అందుకనే ఈ ప్లేయింగ్ 11 పిక్ చేస్తాం. మరి దీని గురించి మీరేమంటారు? మీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఫస్ట్ మ్యాచ్కి కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్లో ఎక్కడ ఫినిష్ అవ్వచ్చు? మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. నన్ను అడిగితే ఒకవేళ ప్యాట్ కమిన్స్ ముందు నుంచే ఫిట్ అయి ఉండి క్యాప్టెన్సీ చేస్తూ బౌలింగ్ చేస్తూ ఇషాన్ మలింగా లాంటి బౌలర్కి ఇంజురీ అవ్వకుండా కంప్లీట్లీ మ్యాచ్ ఫిట్నెస్తో వస్తుంటే, వేరే ప్లేయర్స్ జాక్ ఎడ్వర్డ్స్ లాంటి బౌలర్స్కి ఇంజురీ అవ్వకుండా బౌలింగ్ ఆప్షన్స్ చాలా టీంలో ఉంటే కాన్ఫిడెంట్లీ టాప్ 4లో ఈ ఐపీఎల్లో ఫినిష్ అవుతారని చెప్పేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారినాయి. లెట్ మీ టెల్ యూ ఇంట్రెస్టింగ్ థింగ్. బౌలింగ్ విషయం చూస్తే ఎస్ ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ మిస్ అవుతారు, ప్లస్ బౌలింగు ఇషాన్ మలింగా అంటే మ్యాచ్ ప్రాక్టీస్ ఎక్కువ లేదు, వస్తున్నాడు, అదొకటి. అంత వేరే ఆప్షన్స్ అంతున్నాయి, ఇన్ఎక్స్పీరియన్స్ బౌలింగ్ యూనిట్ అని చెప్పేసి మనకు తెలుసు. కానీ ఆన్ ద అదర్ సైడ్ ఐ థింక్ బ్యాటింగ్ విషయానికి వస్తే నాకు ఫుల్ నమ్మకం ఉంది. టాప్ 2 ఐసీసీ ర్యాంకింగ్స్లో ప్లేయర్స్ మన దగ్గరే ఉన్నారు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, దాంతోపాటు ట్రావిస్ హెడ్. ఎస్ కొంచెం ఏంటంటే క్లాస్ అండ్ ఫామ్ అటు ఇటు ఉంది, కాకపోతే ఈ బ్యాటింగ్ పిచ్చెస్లో ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ ఆడి పర్ఫార్మెన్స్ చేస్తాడు, నా ఫామ్లో వస్తాడని చాలా నమ్మకం ఉంది. దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కానీ, సలీల్ అరోరా, అనికేత్ వర్మ ఎవరు ఆడతారో, స్మరణ, దాని తర్వాత లివింగ్స్టన్, బ్రైడన్ కార్స్, డీప్ బ్యాటింగ్ ఉంది. బ్యాటింగ్లో నాకు ఫుల్ నమ్మకం ఉంది. అందుకోనే బికాజ్ ఎస్ఆర్హెచ్ ఈజ్ అ బ్యాటింగ్ సెంట్రిక్ టీమ్, ఐఎమ్ నాట్ కంప్లీట్లీ రైటింగ్ ఆఫ్. ఎస్ ఎక్స్పెక్టేషన్స్ హై లేవు, కానీ ఐ వుడ్ కాన్ఫిడెంట్లీ సే, ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్హెచ్ ఈజ్ ద డార్క్ హార్స్ ఆఫ్ దిస్ ఐపీఎల్. గెలిస్తే ఐపీఎల్ కూడా గెలవచ్చేమో, యూ నెవర్ నో. అంటే బ్యాటింగ్తో గెలవాలి, ప్లస్ డొమెస్టిక్ బౌలర్స్ ఏవైతే ఉన్నారో అన్నోన్ ఫ్యాక్టర్, వాళ్ళు చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేయాల్సి వస్తుంది. ఎస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ వాళ్ళు కూడా మంచిగా వేసారా. శివాంగ్ కుమార్ లాంటి, క్రేన్స్ పులేత్రా, జీషాన్ అన్సారీ, ప్రఫుల్ హింగే, వీళ్ళందరూ ఫాస్ట్ బౌలర్స్ తీసి నమ్మకం అయితే చూపించారు ఎస్ఆర్హెచ్ ఈ ఆప్షన్లో. వాళ్ళు కూడా మంచి యూనిట్లో పర్ఫార్మెన్స్ చేస్తే డెఫినెట్లీ ద డార్క్ హార్స్ ఆఫ్ దిస్ ఐపీఎల్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఫినిష్ అవుతుందో. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా ఈ వీడియో. అండ్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో ఇంకొక ఇంపార్టెంట్ టీమ్ రివ్యూతో వస్తా. టిల్ దెన్ టేక్ కేర్. అండ్ ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. చలో టేక్ కేర్, బాయ్.